నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ముందుగా మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండవండి. నార్మల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. ఓకే, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. బట్ రిజల్ట్ ఓవరాల్ గా మిక్స్డ్ లేదా నార్మల్ గా ఉంటుంది. బట్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పుకుందాం అంటే అండి, మనం మహర్షులు ఏం చెప్పారు గ్రంథాల్లో, రియల్ టైంలో ఎలా చూడాలి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే మనకి పురాణాల్లో కొన్ని స్టోరీలు కూడా దీనికి అసోసియేట్ అయ్యి ఉన్నాయి అనమాట. మనకి చాలా వివరించారు, చాలా నీట్ గా వివరించారు. ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని వీటికి సంబంధించి పురాణాలు కూడా చాలా చోట్ల మెన్షన్ చేస్తున్నారు. రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, సత్యహరిశ్చంద్ర గురించి సంబంధించిన వ్యవహారాల్లో. ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తారంటే, వీళ్ళకి 3వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్ కు మారుతూ ఉన్నారండి. గురువు 4వ ప్లేస్ లో ఉండటం అంత మంచిది కాదు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండే అవసరం ఉంటుందని మనకు ఒక సమరీలో చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ అందులో సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారో చూద్దాం. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం కలహం చతుర్థస్థానకే గురువు అంటారు. చాలా సింపుల్ లాంగ్వేజ్ అండి. యాచన బుద్ధి. అప్పటిదాకా వీళ్ళకి అవసరమైతే ఎవరిని అడగని వాళ్ళు సడన్ గా ధనం గురించో లేదంటే తెలవని విషయం గురించో కన్ఫ్యూజన్ అయిపోయి 1కి 10 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ గురించి ధనం గురించి తిరుగుతూ ఉండే అవకాశం పడుతుందండి వీళ్ళకి. చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అప్పటిదాకా ఇస్తూ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క మాట అంటే వీళ్ళు బుద్ధి నిలకడగా ఉండదు. ఏదో ఒక పనితో వెళ్తుంటారు, డైవర్ట్ అయిపోతుంది ఆ టెన్షన్ అంతా, టోటల్ గా వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. తేజోహాని, ముఖం అంతా కళగా ఉండదండి, చాలా డల్ గా అయిపోతుంది. ధనం వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ మనకి దేశ త్యాగం అంటే ఉన్న ఊరిని వదిలిపెట్టిపోవటం, మదర్ ల్యాండ్ని వదిలిపెట్టిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఏమవుతుందంటే కలహం, గొడవలు అవుతాయి అని చెప్తారు. సో దేశ త్యాగం అంటే అది పాజిటివ్ గానే నెగిటివ్ గానే? ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలని చాలా మంది కల ఉంటుంది, దీన్ని ఎలా చూసుకోవచ్చు చెప్తానండి, అక్కడికే వస్తున్నా. ఇందులో దేశ త్యాగం అనేది ఏమవుతుందంటే ఎయిదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. వీళ్ళు ఉన్న ప్లేస్ ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. బట్ దాని వెనక ఇంటెన్షన్స్ చాలా మంచిగా ఉంటుంది. నా క్లయింట్ వాళ్ళ అబ్బాయికి జాతకం చూపించుకున్నాడు, మా అబ్బాయి యుఎస్ వెళ్తాడా లేదా అని చెప్పేసి 2-3 years బ్యాక్ అండి. నేను చూసి చెప్పాను వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి అని. గురువు 4వ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి వెళ్ళారు యుఎస్, అక్కడంతా వాతావరణం కొత్త, స్లీపింగ్ అంతా డిజార్డర్స్, తర్వాత అక్కడంతా చాలా స్ట్రగుల్స్ ఇనీషియల్ గా వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటం. అదంతా ఏమవుతుందంటే ఈ టైంలో ఒక మంచి పర్పస్ ద్వారా ఇల్లు వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్తారు. మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి ఇందులో. ధర్మరాజు తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం అండి. ఉన్నట్లు ఉండరండి, మైండ్ ఏదో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ధర్మరాజు జోదం ఆడి తన రాజ్యాన్ని అంతా కోల్పోయినప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో గురువు 4వ స్థానంలో ఉన్నారని మనకి చెప్తారండి. అలానే మనకి సత్య హరిశ్చంద్ర కూడా చూడండి, ఆయన ఇన్నోసెంట్ అండి. పాపం రాజ్యం మీద కూర్చొని తన చేసుకుంటూ ఉన్నారు. ఎవరెవరో పందెం పెట్టుకొని వాళ్ళ పంద్యానికి ఈయనని టెస్ట్ చేయడానికి వచ్చి పాపం ఈయన్ని బయట తీసేస్తారు. ఉద్దేశం మంచిదే, అతని యొక్క గొప్ప నీతిని టెస్ట్ చేయడానికి వచ్చారు. అలానే ఇక్కడ ధర్మరాజు కూడా తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ వేరే వాళ్ళు ప్లాటింగ్ చేసి తీసేశారు. అలానే మా ఫ్రెండ్ కొడుకు అని చెప్పండి యుఎస్, ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గా ఉద్దేశం చాలా మంచిది, కానీ ఇనీషియల్ గా స్ట్రగుల్ అవుతారని మనకి చెప్తూ ఉంటారండి. అంటే బుద్ధి చాంచల్యం, 2 దేశ త్యాగం, ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉంటుంది, అంటే ఒక గుడ్ రీజన్ తో వదిలిపెట్టి వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఛాలెంజింగ్ గా, కేర్ఫుల్ గా, భద్రంగా ఉండాల్సిన టైం. గురువు ఈజీగా రిజల్ట్ అయితే ఎవరు, ఎఫర్ట్ పెట్టి
కేర్ఫుల్గా డిసిప్లైన్డ్గా ఉండి గురువు ఇచ్చే రిజల్ట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్నా మేషరాశి వారు, వీళ్ళకి ఆలోచన రావాలన్నా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే కోటప్పకొండ ఎక్కువగా 1-2 సార్లు వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎనీ క్షేత్రం మేధా దక్షిణామూర్తి టెంపుల్స్ రెగ్యులర్గా తిరుగుతూ ఉన్న మేధా దక్షిణామూర్తి మూల మంత్రం అని ఉంటుందండి. వాటితో చాంటింగ్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండో రీజన్ కూడా ఉందండి. గురువు అంత అనుకూలంగా ఉన్నా కానీ, అంటే ప్రతికూలంగా 50-50 అనుకుందాం. బట్ శని వీళ్ళకి సపోర్టివ్గా లేరు. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి సపోర్టివ్గా లేదు. వాళ్ళకేమో అక్కడ ఏలినాటి శని తీసుకుని వస్తున్నారు, గురువు వచ్చేటప్పటికి మిక్స్డ్గా ఉన్నారు. 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో ఓవరాల్గా వచ్చే 1 ఇయర్ వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండటం, చాలా చాలా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు సలహా ఇచ్చారని, ఏది పడితే అది ఆఫర్ వచ్చిందని, ఒక ట్రాప్, ఇవన్నీ ట్రాప్లే కదండి. మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ట్రాప్ అనమాట. అట్లా వీళ్ళకి ఒక ట్రాప్ చూడటానికి అవకాశం లాగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. దాన్ని చూసుకొని బ్లైండ్గా వెళ్ళిపోయారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.